కాంగ్రెస్ నాయకులు మార చంద్రమోహన్ నిన్న పెట్టిన పత్రికా సమావేశానికి కౌంటర్ గా నేడు బీజేపీ నాయకులు ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు మర చంద్రమోహన్ బీజేపీ నాయకులను విమర్శించడం సరికాదు. తప్పుడు మాటలు మాట్లాడితే గ్రామాలలో రైతులు మరియు బీజేపీ నాయకులు మిమ్మల్ని తిరగనివ్వరని, మీ హామీలు మోసపూరితమని, అంకాపూర్ లో ఎంతమంది రైతులు ఉంటే ఎందరికి మాఫీ అయ్యాయి ముందు తెలుసుకొని మాట్లాడాలని, మోదీ ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తుందని, రైతుకు ఒక ఎకరానికి 16,000 నుండి 18,000 వరకు యూరియా మరియు డిఏపి ద్వారా సబ్సిడీ ఇస్తుంది అని రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును ఎంపీ ధర్మపురి అరవింద్ తెచ్చారని తెలిపారు. ఆగస్టు 24న రైతు సమావేశానికి బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. జిల్లా నాయకులు పత్రికా సమావేశం నిర్వహించి రైతుల్ని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టి మభ్యపెడుతున్నారు, మీరు మోసపోకండి అని వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా పార్టీ పైన వివిధ అసభ్యకరంగా వారు మాట్లాడడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రుణమాఫీను మేము ఏకకాలంలో మేము చేస్తామని పెద్ద ప్రకటనలు చేయడం జరిగింది. ఇది మీరు గ్రహించాలా. 1,50,000 2 లక్షల రుణాలను మేము ఏకకాలంలో చేస్తామని గతంలో మాట ఇవ్వడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ప్రచారంలోకి వచ్చినప్పుడు నేను ప్రభుత్వానికి రాబోతున్నా, మీరు లైన్లు కట్టి మరి రుణాలు తీసుకొని రాగానే నేను మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ రైతాంగం చాలా చైతన్యవంతంగా ఉంటారు, అదే మనందరికీ తెలిసిందే. ఏ సమస్య వచ్చినా, ఏ ప్రభుత్వం మాట ఇచ్చినా వారు పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేస్తూ ఉంటారు. మన గతంలో చూసే ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తూతూ మంత్రంగా రైతు రుణాలు మాఫీ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే 17,000 కోట్లైనాయి. దాదాపు రాష్ట్ర స్థాయిలో బ్యాంకు అధికారుల లెక్కల ప్రకారం 47 లక్షల మందికి 49,500 కోట్ల రూపాయల అక్షరాల నిధులు అవసరం ఉన్నది. ఈరోజు మీరు తూతూ మంత్రంగా దాదాపు 20,000 కోట్ల వరకే రైతు రుణాలు మాఫీ చేసి మేము పూర్తిగా మాఫీ చేసినామని మీరు చెప్పుకోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఇక్కడికి ఎన్నికల ప్రచారంలోకి వచ్చినటువంటి రాహుల్ గాంధీ కానివ్వండి, ప్రియాంక గాంధీ కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇచ్చిన మాట ప్రకారం మీరు రైతులకు రుణమాఫీ చేయాలని ఆ రోజు గతంలో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్లోనే భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ ఏ ఆలయాలు ఉంటే ఆ ఆలయాల మీద ప్రమాణం చేసి నాకు ఆగస్టు 15 వరకు అవకాశం ఇవ్వండి, ఆగస్టు 15 వరకు నేను దాదాపు 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతులకు నేను రుణమాఫీ చేస్తా అని వారు చెప్పడం జరిగింది. ఆగస్టు 15 తర్వాత మా పార్టీకి సంబంధించిన ఏ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఏ నాయకులు కానివ్వండి రైతు రుణమాఫీల గురించి మాట్లాడలేదు. 15 ఆగస్టు తర్వాత ఈరోజు ఆలూరు గ్రామంలో రైతులు రోడ్డు మీదకి వచ్చి మాకు రుణమాఫీ కాలేదని ఈరోజు రోడ్డు ఎక్కడ సందర్భాలు ఉన్నాయి. ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలో కూడా రోడ్ల మీదకి ఎక్కడ స్వచ్ఛందంగా వారు రోడ్ల మీదకి రావడం జరిగింది. మీరు తూతూ మంత్రంగా ఒక 40%, 100% రైతులు ఉంటే 40% మంది రైతులకే రుణమాఫీ చేయడం జరిగింది. ఇది సిగ్గుచేటుగా మనం భావిస్తున్నాం. ఈరోజు రైతులు 15 ఆగస్టు తర్వాత వారు స్వచ్ఛంద